అన్నా నమస్కారము. అన్న యాడ్ ఇంకా వచ్చిండారు అందరూ? మేము సొక్కాపురం నుంచి వచ్చిండాము. సొక్కాపురం యాడన్నది? బేరికి పక్కల సొక్కాపురం ఇంకా వచ్చిండారు. నెరిగిం పంచాయతీ. అన్న యాడొచ్చిండారు ఇప్పుడు? ఇక్కడ దేవస్థానం ముగిలి వచ్చిండాము. దేవరకొండ జలకంఠేశ్వరం దేవస్థానానికి వచ్చిండారు. మీకు ఎట్లన్నా తెలిసి అయితే ఈ దేవస్థానం ముందే నుంచి? దేవస్థానం ముందే నుంచి ముందర వచ్చిండే వాళ్ళు మా ఎస్ఎన్ఎస్ నారాయణ స్వామికి చెప్పిండారు. వాళ్ళు మాకు చెప్పి ఇట్లా ఉందంట, పోవాలాడా చూస్తాం పోయి. నేను కూడా పోలేదు, పోయి రావాలి ఉచిత అట్లా అనేసి చెప్పి దాన్ని ఇంకాను సరే నుంచి మేము ఒట్టుగా చేరి అంతా ఇటు వచ్చిండాం. నైట్ ఆల్ట్కి వచ్చింది. నైట్ ఆల్ట్కి. అన్న మీకేమన్నా ఎక్స్పీరియన్స్ అయినా నైట్ ఆల్ట్? నిండా ఎక్స్పీరియన్స్ చూసేది చాలా ఖుషి అవుతా ఉంది. సరేనా? ఇవాళంటే ఇప్పుడు వచ్చేసి ఇలా జాగాలో ఒక దేవస్థానం ఉందంటే చాలా అద్భుతమైన పని ఇది. ఇవాళంటే ఇక్కడ ఉండే స్థానం బలం వచ్చేసి చాలా బలంగా ఉంది. పవర్ఫుల్గా బలంగా ఉంది. ఉండాలనిపిస్తూ ఉంది. ఇట్లా అడవి ఇట్లా కొండలో వచ్చి దేవుడు ఆనుకొని ఉంటాడంటే చిరుస్థాయిగా ఉండే అట్లా దేవుడు. సరే నా నారాయణ స్వామి వాళ్ళు మీకేమనిపించే పోతే ఈ దేవస్థానం గురించి ఒక 4 మాటలు? దర్శనం అవుతానే పోదాము, ఇంటికి కనిపిస్తామన్నా. దర్శనం పొద్దున్న అయింది, టిఫిన్ చేసాము. ఇంటికి పోవాలంటేనే ఎలా ఈడే ఉండాలా అనిపిస్తా ఉంది. అక్క ఈడే ఉండాలనిపిస్తా ఉంది. అక్క మీకు? అన్నా బాబా నా చెప్పండి మీరు. వచ్చిన భోజనం అన్నదానం ఫ్రీగా నడుస్తూ ఉంది. ఎంత పొద్దుకు వచ్చినా అన్నదానమే, ఫ్రీ భోజనం అన్నదానం నడుస్తూనే ఉంటుంది. ఎందరు వచ్చినా అన్నదానము. వెంకటేశ్వర వాళ్ళు మీరు? మేము ఎప్పుడూ వస్తూనే ఉంటాము. అది ఎట్లంటే కన్నా ఇంటి కొండలా ఫారెస్ట్లో ఉంది. ఫారెస్ట్లో ఉంటే ఎప్పుడన్నా వచ్చి ఒక నైట్ ఆల్ట్ ఉండాలనిపిస్తుంది. ఫెసిలిటీ లేదు, ఏమీ లేదు, లెక్కలేదు. తుఫాను నిన్న వాన అట్లా ఇట్లా వాన పడలేదు. అట్లా వాన పడినప్పుడు మేము అసాల్గా ఈ గోవులో వచ్చి మేము చేరుకొని పొద్దున్నే లేచి ఆరాంగా మనకి ఇంట్లో ఉంటే కూడా ఇంత మనకి ఫ్రీడమ్ ఉండేది. పొద్దున్నే లేస్తే అట్లా ఆ బాధ ఈ బాధ ఉంటుంది. మాకు ఏమీ లేకుండా రిలాక్స్గా ఉంది. ఆ జలగండేసుకుని ఉండేదానికి మేము ఎంతో పుణ్యం చేసేది. సార్ నా మీరు చెప్పండి. ఇంట్లో పడుకొని ఏసీ రూమ్లో ఉంటాను, ఏమి ఇంటిపైన కలేదనిపిస్తుంది. ఇటు వచ్చి పునుకోవడము ఇంటిపైన ఎలుగైపోయింది అనిపిస్తుంది. ఏముంది అనేది తెలియదు. ఇది సత్యమో, ఎవరు నమ్మినా నిజమే, నమ్ముకున్నా నిజమే ఈ మాట. అన్నా నమస్కారం. షణ్ముఖన్ వాళ్ళు నమస్కారం అన్నా. ఇప్పుడు మన నారాయణ స్వామి వాళ్ళు చాలా దినాలు ఇంకా రావాలనుకుని దేవస్థానానికి వచ్చిండారు. మీకు ఒక 2-3 కితాలు వస్తామని ఇచ్చి పోస్ట్ పోన్ చేయండి. ఈ పొద్దు వచ్చిండారు, మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? నాకు ఆయన వచ్చిండేది నాకు పుణ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే మంచి పనిలో అట్లా ఉంటుంది. నిజంగానే చెప్తాను, ఈ పొద్దు చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన వచ్చిన దానికి గ్యారంటీ ఆయన మళ్ళా వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. సార్ నా మీరు చెప్పండి. నారాయణ స్వామి వాళ్ళు ఈ పొద్దు షణ్ముఖన్ వాళ్ళని కలిసిన దానికి మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? 6 నెలలు ఇంకా రావాలని ఐడియా చేసుకొని ఆయన పరిచయం నాకు లేదు. వీడియోలు చూసి ఆయన చెప్తాడు. వీడియోలు చూసి రావాలా ఆయన కలయాలని చెప్పి 6 నెలల నుంచి వెయిట్ చేసి ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చినా తిరిగా రావాలి. తిరిగా ఎప్పుడు వస్తామనిపిస్తూ ఉంది. ఊరికి పోయినా తిరగని నెక్స్ట్ ఎప్పుడు వస్తామనిపిస్తూ ఉంది. మాయట్లేదు వాళ్ళు ఎందరో రానిపోయి ఆయన ఇంకా మాయట్ల వాళ్ళకి ఎన్నో చేయలేడు. ఆయన 100 ఏళ్ళు బాగుండి ఆయురాకి బాగా ఇచ్చి మాయట్ల వాళ్ళకి ఇటు వచ్చి దర్శనం చేసుకునే శక్తి ఆయనకి ఇవ్వాలి భగవంతుడు మమ్మల్ని పిలిపించుకునేది. సరేనా, ధన్యవాదాలన్నా.